ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో మనము నేర్చుకునే మరో నిబంధన, కొత్త నిబంధనలోనే మరో నిబంధన. నీ తల్లిని తండ్రిని సన్మానించము, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అయితే దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఈ వాగ్దానం ఎందుచేత మనకి ఏర్పరచబడ్డాడు, ఈ వాగ్దానం మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, చాలామంది అంటారు నీ తల్లి అయినా తండ్రి అయినా అడ్డం వస్తే విడిచిపెట్టమని వాక్యంలో ఉంది కదా అని. కాదు కాదు కాదు. దేవుడు అక్కడ చెప్పిన సందర్భం వేరు, ఇక్కడ చెప్పిన సందర్భం వేరు. దేవుని వాక్యము ఎలా ఉండిందంటే రెండు అంచుల గల ఖడ్గం లాగుండింది. అవునంటే అవును, కాదంటే కాదు అని. నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. అంటే సన్మానించమంటే సెలవు కప్పి పూరంగేసుకోవడం కాదు. నీ తల్లి తండ్రి ఎదుర్కొనే ప్రతి సమస్యలోనూ నువ్వు చెయ్యగలిగినంత మేలు వారికి చేసి నీ వంతు బాధ్యత, ఒక కుమారుడుగా ఒక కుమార్తెగా నీ వంతు బాధ్యతను నెరవేర్చమన్నాడు. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఆ పొరుగు వారంటే అది హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, నామకరణం క్రైస్తవులు కావచ్చు, జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, అంటే నీ స్నేహితులు కూడా కావచ్చు. వాళ్ళు ఆకలిగా ఉంటే నువ్వు చేయగలిగినంత సాయం చేయండి. వాళ్ళు వస్త్రహీనతలో ఉంటే నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేదా ప్రార్థన చేయి. అలా దేవుడు మనకి కొన్ని నిబంధనలు ఇచ్చాడు. ఆ నిబంధనలు మనం అనుసరించి నడుచుకుంటే దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం మనకే. మీ అందరూ ఈ నిబంధనలు అనుసరించి దేవుడిచ్చే వాగ్దానం నెరవేర్చబడి ఆశీర్వాదం పొందుకోవాలని కోరుతూ వందనాలు. ఆమేన్.